హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే అరుణాచలం, తిరుపతి, విజయవాడ 1500 రూపాయలు కంప్లీట్ చేసుకొచ్చాం ఫ్రెండ్స్. ట్రిప్ ఎలా కంప్లీట్ అయిందో, ఎలా జర్నీ సాగిందో అంతా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం అరుణాచలం వెళ్ళాలంటే కాట్పాడికి కానీ విల్లుపురం కానీ మన అవైలబుల్ ట్రైన్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. మాకైతే పోడిచేరి సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడలోనే స్టార్ట్ అవుతుంది. రాజమండ్రిలో ఈవినింగ్ 4కి ఎక్కువ, నెక్స్ట్ డే మార్నింగ్ 9కి దించేసింది ఫ్రెండ్స్. ట్రైన్ నెంబర్ 17655. మేమైతే స్లీపర్ బుక్ చేసినాం ఫ్రెండ్స్. స్లీపర్కి అరౌండ్ 500 రూపీస్ పడింది ఒకరికి. విల్లుపురం నుంచి మనం బస్సు మీదనే వెళ్ళొచ్చు, ట్రైన్ మీద నుంచి అయినా వెళ్ళొచ్చు. బస్సు అయితే కాంప్లెక్స్కి వెళ్ళి బస్సు ఎక్కాలి. ట్రైన్ అయితే తిరువణామలకి ఇంకొక ట్రైన్ ఎక్కితే సరిపోతుంది. మేమైతే పమని ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17408. 9:15కి అయితే ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్. 10 వరకు మూవ్ చేయాలి, స్టేషన్లోనే ఉంచాడు. 10కి స్టార్ట్ చేసి 11కి అయితే అక్కడ దించేసాడు 1 అవర్లో. ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. జనరల్ కోచ్లు ఎక్కువ ఉన్నాయి. దీని కాస్ట్ అరౌండ్ 45 రూపీస్ పడింది. విల్లుపురం టు తిరువణామలైకి 1 అవర్ జర్నీ. అదే బస్సు అయితే బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ అరుణాచలంకి మనకి చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అది కూడా 100 రూపీస్ అలా పడుతుంది. జనరల్ కోచెస్ ఎక్కువ ఉండడం వల్ల ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. మాకు సీట్లు ట్రైన్ స్టార్ట్ అయ్యేంత వరకు ఏం చేయలేదు. ఇక ఈయన కాల్చి దిబ్బాను ఫ్రెండ్స్. ఫైనల్లీ మన ట్రైన్ అయితే మూవ్ అయిపోతుంది. విల్లుపురం నుంచి 1 అవర్లో తిరువణామలలో మనం దించేసాడు తీసుకెళ్ళి. దారిలో బాగుంటుంది వెదర్, మౌంటైన్స్ ఇవన్నీ మంచిగా ఉంటాయి చూడడానికి. చాలా గట్టిగా స్పీడ్గా కొడతాడు ఫ్రెండ్స్. ట్రైన్ అయితే అక్కడక్కడ ఆపుతాడు, కానీ బాగుంటుంది లొకేషన్స్. ఫైనలీ మనమైతే తిరువణామలై రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. విల్లుపురం నుంచి తిరువణామలై రావడానికి మనకి 1 అవర్ జర్నీ పట్టింది. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్తే బోల్డ్ ఆటోస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. ఒకరికి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. డైరెక్ట్ రాజగోపురం దగ్గర తీసుకెళ్ళి డ్రాప్ చేసేస్తారు. మళ్ళీ బయటికి వెళ్ళి చూస్తే చాలా ఆటోలు ఉంటాయి. మన టెంపుల్ అయితే 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. నడిచి వెళ్ళి ఒప్పుకుంటే నడిచి వెళ్ళొచ్చు, లేదంటే ఆటో ఎక్కొచ్చు. మేమైతే ఆటో ప్రిఫర్ చేసాం. మేమైతే ఆటో ఎక్కేసి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ దిగేసి మేమైతే వెళ్దాం అనుకున్న రూమ్కి అయితే దారి ఇలాగే ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన రోడ్డు ఉంటుంది చిన్నగా రైట్ సైడ్కి. దీని పక్కంటూ ఉంటుంది చూడండి. అది ఈ రోడ్లోకి వచ్చి స్ట్రైట్గా వెళ్ళి గోపురం, అదే మనకి రాజగోపురం. అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వస్తే ఎంత దూరం ఉండదు, 500 మీటర్స్ ఉంటుంది అంతే. రాజగోపురం దగ్గరికి వచ్చేసి ఒక సెల్ఫీయో లేకుంటే ఒక వీడియో తీసుకొని అక్కడ చూసారా ఆటోలు కనబడేలాగా లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మేము తీసుకున్న రూమ్కి వెళ్ళాలంటే. లేదు అంటే మీరు అక్కడ దిగంగానే ఆటో మీకు చాలామంది ఇస్తారు, రూమ్ కావాలని. నాన్ ఏసీ కావాలితే నాన్ ఏసీ, ఏసీ కావాలితే ఏసీ. మీరు దేనికి తీసుకోవాలనుకుంటే రూమ్స్ అయితే తీసుకోవచ్చు. మేమైతే బడ్జెట్ ఫ్రెండ్లీలో కాబట్టి అంత ఎక్కువ బాగోలేదు. దర్శనానికి కూడా ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం అయితే రాజగోపురం దగ్గర నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ దాకా నడుచుకుని ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది, అక్కడ రైట్ తీసుకోవాలి. అలా మళ్ళీ స్ట్రైట్గా నడుచుకు వెళ్తే మనకు గోపురం అయితే వస్తుంది. అక్కడ వచ్చి స్ట్రైట్గా వెళ్తే మన రూమ్కి అయితే ఇదే దారి. బ్యాక్ సైడ్ ఉన్న గోపురం స్ట్రైట్ డైరెక్షన్ నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్ మన రూమ్కి అయితే. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే అక్కడ షేర్ ఆటోలు అయితే ఉంటాయి. గిరి ప్రదక్షిణ నడవలేము అనుకున్న వారికి ఆటోలో తిప్పుతారు. మనిషికి వచ్చి 250 200 చెప్పారు. పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది, ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు. ఆటో కాదు బైక్ మీద తిరుగుదాం అనుకుంటే ఈ ఆటోలు ముందే ఈ బైక్స్ అని ఛార్జింగ్ బైక్స్ అయితే రెంట్కి ఇస్తారు. 2 అవర్స్ 2.5 అవర్స్ చెప్పారు వాళ్ళు. 250 రూపీస్ ఇస్తారట రెంట్కి. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవే ఈ బైక్స్, అదే ఛార్జింగ్ బైక్స్ రెంటల్స్కి ఇస్తారన్నా కదా, ఇవే అవి. 2.5 అవర్స్కి 250 రూపీస్ ఎంతో చెప్పారు వాళ్ళు. కాల్ చేసి కనుక్కున్నా. వీటిని బుక్ చేసుకోవాలంటే ఆఫీస్ అయితే పైన ఉంది. వస్తే పర్లే, తిరగని ఇక్కట బాగుంటుంది. మేమైతే నడిచేసాం, అదైతే బైక్స్ తీసుకోలే. మా రూమ్ అయితే దగ్గరకు వచ్చాం. అలా స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చేస్తే ఇక్కడ పోలీస్ బూత్ అయితే ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్కి టర్న్ తీసుకోవాలన్న డైవర్షన్, స్ట్రైట్గా వెళ్ళకూడదు. అలా నడుచుకుంటూ వచ్చేసాక
కొంచెం ఇక్కడికి వచ్చి చూసారా, ఇక్కడ బోర్డ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్కి తీసుకోవాలి. చూడండి బాగా గమనించుకోండి, మళ్ళీ అడ్రస్ మారిపోతారు. అది అది అయితే గోపురం. మనమైతే స్ట్రైట్ వెళ్ళకుండా ఇలా లెఫ్ట్ సైడ్కి అయితే తిరిగాము. మన రూమ్ లొకేషన్ అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది, ఈ విధంగా చూసుకోవచ్చు. పెద్ద హడావుడిగా ఏమి ఉండదు, చిన్నగా ఎంట్రీ ఫేస్ ఉంటుంది. అది ఇదే మన రూమ్కి అయితే వెళ్ళే దారి. ఎంటర్ అయిపోతున్నాం. అలా వచ్చేసి అలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక ఆయన కూర్చుంటారు. ఆయనకి రూమ్ కావాలంటే రూమ్ అయితే కనుక 1000 రూపీస్, లేదు హాల్ అయితే కనుక పర్ హెడ్ 100 రూపీస్ ఒకరికి. ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ స్టెప్స్ అయితే ఉంటాయి, మెట్లు నిలువుగా ఉంటాయి ఫ్రెండ్స్, కొంచెం కష్టం. మన ఎక్కించి అనుకో అలా పైకి వచ్చేస్తే ఇక్కడ రైట్ తీసుకోవాలి. అలా వచ్చి మళ్ళీ ఇక్కడ రైట్ తీసుకుంటే ఇదే మన హాల్. వచ్చేసాం. ఇక్కడ పడుకోవడానికి చాప, దిండ్లు, ఫ్యాను, వాటర్ కూడా అవైలబుల్. వాష్రూమ్స్ కూడా బాగుంటాయి, డిసప్పాయింటింగ్ చెయ్యవు. ఆ రూమ్ నుంచి బయటకు వస్తే కింద ఉన్న ఆ 3-4 వాష్రూమ్స్లో కూడా ఫ్రెష్ అప్ అవ్వచ్చు. ఇటైతే చిన్న సందులో ఉంటుంది. ఇందులో 2 వెస్ట్రన్ 2 ఈస్టర్న్ వాష్రూమ్లు ఉంటాయి. ఆపోజిట్లో స్నానం చేయడానికి 2. కింద ఫ్రెష్ అప్ అవ్వచ్చు, పైన ఫ్రెష్ అప్. మేమైతే రూమ్కి వెళ్ళగానే ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే నెక్స్ట్ గురు పౌర్ణమి, అస్సలు టెంపుల్ అయితే ఖాళీ ఉండదు. సో దర్శనంకి అయితే వచ్చేసాం. మేము ఇక్కడికి రావడానికి నియర్లీ 4 to 5 అవర్స్ అయితే పట్టింది. ఫోన్స్ అయితే గుళ్ళోకి వెళ్ళవే, కానీ ఫొటోస్ అవన్నీ తీసేటప్పుడు జాగ్రత్త తీయకండి కూడా. నేనైతే తీసా, నా ఫోన్ అయితే పోలీసులు తీసేసుకున్నారు, డిలీట్ చేసి ఇచ్చారు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం మళ్ళీ ఎక్కడైతే దిగమాటో అక్కడ ఆ ప్లేస్కి వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయాలి. మేము కూడా స్టార్ట్ చేసాం. 6-7 ఆ టైం స్టార్ట్ చేసినట్టున్నాం. టైం క్లారిటీ గుర్తులేదు, కానీ 4 అవర్స్లో కంప్లీట్ చేసాం. ఎక్కడ ఆగలేదు. 2 times అయితే ఆగాం. 5 minutes ఒక చోట, 5 minutes ఒక చోట. మరి 14 కిలోలు లాక్కుంటూ నడిచారంటే మనకి కష్టమే కదా, అలవాటు లేని వాళ్ళం. అలవాటు ఉంటే నడిచేయచ్చు. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ గిరి ప్రదక్షిణ మధ్యలో ఏమేమి వస్తాయి, ఏమేమి లింగాలు ఉంటాయి, మోక్ష మార్గం, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తా. గిరి ప్రదక్షిణ అయ్యే వరకు చూడండి. గిరి ప్రదక్షిణ మార్గంలో అయితే మనకు 8 రకాల లింగాలు అయితే శివుడు దర్శనమిస్తాడు. 8 గుళ్ళు కూడా దర్శించుకోవచ్చు మనం. ఇంకా చాలా రకాల గుళ్ళు ఉంటాయి, కాళికామాత, వినాయకుడివి, చాలా టెంపుల్స్ ఉంటాయి. ఈ 8 లింగాలు కొంచెం ప్రత్యేకత. మోక్ష మార్గం కోసం అయితే చంద్రలింగానికి దాటాలి ఫ్రెండ్స్. చంద్రలింగం దాటాక కొంచెం ముందుకు వెళ్ళాక రైట్ సైడ్కి అయితే మనకి మోక్ష మార్గం ఉంటుంది, చూడొచ్చు మీరు వీడియోలో.
ఫైనల్లీ మనమైతే ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మోక్ష మార్గానికి అయితే రీచ్ అయిపోయాం. చూసుకోండి, ఇలా ఉంటుంది మోక్ష మార్గం. పెద్ద హడావిడి ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. గోపురం అయితే లైన్ అయితే చాలా పెద్దగానే ఉంటుంది. ఒక గంటన్నర ఇక్కడే పడేయచ్చు మోక్ష మార్గం నుంచి రావడానికి. ఈ విధంగా ఉంటుంది, చిన్న గదిలాగా. దానికి చూడడానికి ఆర్చిలాగా అయితే ఉంటుంది. అది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు రైట్ సైడ్ కొంచెం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం ఎక్కడైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామో అక్కడికైతే వచ్చేసాము. మన గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. 14 కిలోమీటర్లు కూడా ఇక్కడే స్టార్ట్ చేసాం, ఇక్కడే ఎండింగ్ కూడా అవుతుంది. చూసుకోవచ్చు మీరు. మన రూమ్కి మార్నింగ్ అయితే మనం ఇక్కడి నుంచే లెఫ్ట్ తీసుకున్నాం. అలాగే కాకుండా ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి, రైట్ తీసుకున్నా సరే మన రూమ్కి వెళ్ళిపోవచ్చు. వీడియోలో చూపిస్తే ఆ విధంగా చూడండి. ఫస్ట్ స్ట్రైట్కి వెళ్ళి అక్కడ రైట్ తీసుకొని అదే స్ట్రైట్కి వెళ్తే మన రూమ్ అంచనాగా తెలిసిపోతుంది. లోపలికి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు, మనం వచ్చేసరికి అందరూ స్లీపింగ్ మోడ్లో ఉన్నారు. మా వాడు ఇక్కడ రాగానే వచ్చి స్లీప్ వేసాడు, రెడీ అయిపోయాడు నాకంటే ముందే. మనమైతే ఇంకా తిరుపతి కూడా కవర్ చేయాలి కదా ఫ్రెండ్స్, అందుకే త్వరగా నెక్స్ట్ డే మార్నింగ్ లేచేసి బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కూడా బ్రష్ చేసుకోవడానికి ట్యాప్స్ అయితే ఉంటాయి, నువ్వు గమనించుకోవచ్చు. మనం అదే మన డోరు హాల్కి బట్టలు అయితే అడ్డున్నాయి. ఇవన్నీ సపరేట్ రూమ్స్. చూసుకోవచ్చు, మనం గోపురం దగ్గర అయితే వచ్చేసాం, రిటర్న్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మనం వచ్చిన దారికి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్.
ఇక్కడ చూడ రైట్ సైడ్ బిల్డప్ బోర్డుతో కనబడుతుంది. ఇక్కడ పంచామృతం అయితే మనకి దొరుకుతుంది. పంచామృతం అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఆ డబ్బా అయితే చూసుకోవచ్చు, ఒకటి 80 రూపీస్ పడింది. మీరు టేస్ట్ చేయడానికి శాంపిల్స్ కూడా ఇస్తారు వాళ్ళు. నేనైతే వీడియోలో చూపిస్తాను శాంపిల్స్ ఎలా ఇస్తారు అనేది. చిన్నది ఏదో ఆకు బౌల్ లాంటిది ఉంటుంది, అందులో స్పూన్ వేసి ఇస్తారు. పంచామృతం అయితే చూసుకోవచ్చు, అది ఆ గోపురం ఇక్కడే ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూసుకోండి. మీరు బాగా కంపల్సరీ టేస్ట్ చేయండి. ఇదిగో శాంపుల్ అయితే ఈ విధంగా ఇస్తారు మనకి టేస్ట్ చేయడానికి. ఆ గోపురం ఇక్కడే ఉంటుంది. ఓకే, టేస్ట్ చేసాం. 3 డబ్బాలు అయితే తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం రిటర్న్. చూసుకోవచ్చు మీరు, మనం నడుచుకుంటూ మన రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళి ఏమన్నా వీడియోస్ ఫొటోస్ ఇంకా తీసుకోవాలనుకుంటే రాజగోపురం చూస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తూ క్లిప్స్ ఏమన్నా తీసుకుంటూ అలా సరదాగా మాట్లాడుకుంటూ మేమైతే రోడ్డు మీదకి వచ్చేసాం. చూసుకోండి, అదిగో మనం అక్కడి నుంచే టర్నింగ్ తిరిగాం. అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ గోపురం అంతా కనబడుతుంది ఇలాగా. దీని ఆపోజిట్లో చాలా ఆటోలు అయితే ఉంటాయి. ఆ ఆటో ఒకటి మళ్ళీ మాట్లాడుకొని సేమ్ వచ్చినప్పుడు 30 రూపీస్, వెళ్ళేటప్పుడు 30 రూపీస్ మనిషికి. రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చేసాడు మనల్ని. 30 రూపీస్ ఛార్జ్ చేసాడు. అదిగో తిరువణామలై రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. మనం తిరుపతికి వెళ్ళాలి కాబట్టి తిరుపతికి ట్రైన్స్ చూసుకున్నాం. తిరుపతి ఇంటెన్సిటీ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, అది కూడా మంచి లోకల్ ట్రైన్లో చాలా సీట్స్ అయితే బాగున్నాయి. మేమైతే తిరుపతికి వెళ్ళడానికి తిరుపతి ఇంటెన్సిటీ ఎక్స్ప్రెస్ అయితే చూస్ చేసినాం ఫ్రెండ్స్. ట్రైన్ నెంబర్ 16854 చూసుకోవచ్చు మీరు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది మాకు. టికెట్ చూపిస్తాం మీకు, చూడండి. టికెట్ ప్రైస్ 85 రూపీస్ పడింది. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. ట్రైన్ అయితే చాలా ఖాళీగా ఉంది, లోకల్ ట్రైన్. అలా ఏం చేయాలో తెలియక అలా కోతులతో ఆడుకున్నాం, టైంపాస్ చేసాం. అలా టైంపాస్ చేస్తూ మన టైం అయితే గడిచిపోయింది. ఎలా గడిచిపోయిందో కూడా గమనించలే. తిరువణామలై రైల్వే స్టేషన్ అయితే చూసుకోవచ్చు మీరు, ఈ విధంగా ఉంది. చాలా క్లీన్గా నీట్గా బాగుంది. మేమైతే అలా ఫ్రంట్కి వచ్చేసాం. అక్కడ స్టార్టింగ్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది కదా, అలా ముందుకు నడుచుకుంటూ వచ్చేసాం. ఇక్కడైతే ఫ్రీగా మనం కూర్చోవచ్చు. ఇంకా ట్రైన్ రావడానికి మాకు ఇంకా టైం ఉంది. చూసుకోవచ్చు అక్కడ గోడ మీద 4 కొండ ముచ్చలు ఉన్నాయి, మా ఊడితో కలిపి 5. వీడు మాత్రం తెగ ఫోటోలు తీసాడు, వాటికి ఏం చేస్తాడో తెలియదు. ట్రైన్ అయితే ఖాళీ ఉంటుందో ఉండదో మనకు ఫస్ట్ టైం కదా, తెలియదు. అందుకే మేము యువతల పక్కకు వచ్చేసి ఎక్కేసాం. లోకల్ ట్రైన్ ఫుల్ ఖాళీ ఉంది. ఎవరి సీట్లో వాళ్ళకి దొరికినాయి. మేమైతే పడుకొని వెళ్ళాం. ఇదిగో ట్రైన్లో ఎలా ఉంది, సీట్లు ఫుల్ ఖాళీ, పడుకొని వెళ్ళాం మేమైతే. ఇది కూడా పర్లేదు, బాగానే కొట్టాడు. అలా 5 అవర్స్ ఎంతో పట్టిందేమో జర్నీ మాకు. అలా స్టార్టింగ్ అయితే ఏంటి ఇంత స్లోగా వెళ్తాడు అనిపించింది. లాస్ట్ వచ్చినప్పటికి కొంచెం కొట్టాడు గట్టిగా, లేకపోతే రీచ్ అవ్వలేకపోదు ఆ టైంకి డెస్టినీ. అదిగో ట్రైన్ అయితే ఈ విధంగా ప్యాసింజర్ లెక్క ప్రతి స్టాప్లో ఆగడమే. ఆపోజిట్లో ఏదైనా ఎక్స్ప్రెస్ వెళ్కుండా పక్కకు పెట్టేసేటోడు. అలా చాలా చోట్ల అయితే ఆపాడు. మేమైతే ఇంకా చాలా టైం ఆపిలా ఉన్నాడని ఆపోజిట్ వచ్చేసి కూర్చున్నాం. ఫైనల్లీ మనమైతే చూసుకోవచ్చు తిరుపతి రీచ్ అయిపోయాం. అనుకున్న టైంకి అయితే వచ్చేసాం. ½ అవర్ ఎంతో డిలే అయినట్టుందంతే. కానీ ప్యాసింజర్లకు ప్రతి స్టాప్లో ఆపాడు. కానీ ఏం చేస్తాం, ఫ్రీగా ఉందిగా మనకి సీట్లు దొరికే మంచిగా. తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. స్టేషన్లో దిగంగానే టైం వేస్ట్ అయితే చేయకుండా బయటకు వచ్చి ఆధార్ కార్డులు జిరాక్స్ అయితే తీయించుకున్నాం. ఇంటికనే తీసుకురావడం మర్చిపోయాం. ఇక్కడ జీప్స్, కార్స్ అవైలబుల్గా ఉంటాయి, లేదంటే బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. మేమైతే బస్సు ఖాళీ లేకుండేసరికి కార్ అయితే మాట్లాడుకున్నాం. ఒకరికి 100 రూపీస్ తీసుకున్నాడు. బస్సు అయితే 10 రూపీస్ తక్కువ, 90 రూపీస్. కొండపై తీసుకెళ్ళి దింపేస్తారు. ఘాట్ రోడ్స్ పల్లెని వాళ్ళు మ్యాక్సిమం ఎంటీ స్టమక్ తెచ్చే బెటర్ అనుకుంటా, ఎందుకంటే వామిటింగ్స్ అవ్వకుండా ఉంటాయి. మేమైతే ఎంటీ స్టమక్ తోటే ఎక్కాం. చూసుకోవచ్చు మనమైతే కొండ స్టార్టింగ్ ఆచి దగ్గరికి అయితే వచ్చేసాం. అలా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ.
కారులు జీపులు అయితే ఒక రేంజ్లో కొడతారు ఫ్రెండ్స్. ఘాట్ రోడ్స్ అన్ని కూడా చూడరు, చాలా స్పీడ్గా వెళ్తారు. అలా మాట్లాడుకుంటూ మనమైతే లగేజ్ చెకింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. అల్టిమేట్లకి అయితే ఇక్కడ నుంచే మార్గం కింద నుంచి వెళ్తారు. అది చూసుకోవచ్చు, వెహికల్స్ చెకింగ్ ఉంటుంది. కొండపైకి అయితే ప్లాస్టిక్స్, సిగరెట్స్, లైటర్స్ ఇలాంటివి ఏమీ అలౌడ్ ఉండదు. బ్యాగులు చెక్ చేస్తారు, జీప్ చెక్ చేస్తారు, అన్నీ చెక్ చేస్తారు ఇక్కడైతే. మీరు అది మా బ్యాగ్లో అయితే చెకింగ్ కంప్లీట్ అయిపోయింది. మా కార్ కోసం వెయిటింగ్. ఈ విధంగా అయితే ఉంటుంది. చెక్కింగ్ కంప్లీట్ అయిపోయాక మా కార్ అయితే వచ్చేసింది. మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు రోడ్ అయితే ఎంత బాగుంటుందో, టర్నింగ్లు. అందుకే మనకి ఘాట్ రోడ్ పడకపోతే వామిటింగ్స్ అయిపోతాయి. చూసుకోవచ్చు మీరు. రెయిన్ వచ్చినప్పుడు కనుక మనం ఇలా ఘాట్ రోడ్ అంటే వెళ్తే బోల్డ్ జలపాతాలు అయితే మనం చూస్తాం. ఇలా కొండపై నుంచి వాటర్ కారుకుంటే ఇదిగో ఇలాంటి చోట్ల వాటర్ ఫాల్స్ లాగా భలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెయిన్ లేదు, అది కొండలు గట్ట మంచి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. బస్ మీద వచ్చినా, వ్యాన్ మీద వచ్చినా, లేకుంటే కారు మీద వచ్చినా, జీప్ మీద వచ్చినా వాళ్ళైతే దించేసాక ఇక్కడైతే మనం ఫ్రెష్ అప్ అవ్వడానికి ఫ్రీగా హాల్స్, లాకర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మేమైతే బస్ స్టాండ్ దాటేసి కొంచెం ముందుకు వచ్చాం. మాధవనెల్లి ఏమని మేము ఎన్నిసార్లు వచ్చిన ఇందులో ఉంటాం. అంచనా కోసం అయితే మేము ఎప్పుడు మాధవనెల్లి అని చూస్ చేసుకుంటాం. ఫస్ట్ నుంచి ఇది అలవాటు అయిపోయింది మాకు. సో అలా లోపలికైతే అలా వెళ్తున్నాం. మేము వెళ్ళింది సాటర్డే వల్ల ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. లిటరలీ చూసుకోవచ్చు మీరు ఎంత క్రౌడ్ అయితే ఉన్నారో. మామూలుగా కాదు, చాలా దారుణంగా అయితే వస్తున్నారు. అందులో సమ్మర్ హాలిడేస్ ఒకటి, సాటర్డే ఒకటి, లీవ్స్, వీకెండ్లు అందరూ మ్యాక్సిమం తిరుపతి మాధవనెల్లి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి అయితే లాకర్స్ కోసం వీళ్ళందరూ యుద్ధాలే జరుగుతాయి. ఇటైతే గుండ్లకి రైట్ సైడ్ చూసుకోవచ్చు కింద క్యూ లైన్. మనమైతే లాకర్ సాధించేసాం. ఈ లాకర్ ఇవ్వడానికి ఆధార్ కార్డు అయితే ఉండాలి, ఆ పర్సన్ ఉండాలి. ఒక పర్సన్కి ఒక లాకర్ ఇస్తారు ఆధార్ కార్డుకి. గుండెలు చేయించుకున్నది అయితే ఈ విధంగా ఉంటుంది. చూసుకోవచ్చు మీరు. ఇందులోనే కాదు ప్రతి చోట ఉంటాయి. ఏ లైన్లోకి వెళ్ళినా ఫ్రీ లాకర్స్, ఫ్రీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఫ్రీ హాలు, ఫ్రీ గుండ్లు కూడా ఫ్రీయే. చేసినందుకు ఎంతో అడుగుతారు వాళ్ళు. మన రూమ్ అయితే 7 వచ్చింది కాబట్టి 7కి అయితే వెళ్ళిపోతున్నాం. చూసుకోవచ్చు అది కింద నుంచి స్టెప్స్ ఎక్కి లెఫ్ట్కి తిరిగాం. అలా వెళ్తుంటే ఇక చివరి మన రూమ్ అయితే రీచ్. మన లాకర్ నెంబరు 1435 వచ్చింది. చెప్పులు అయితే బయట విడిచిపెట్టేసి హాల్లోకి ఎంటర్ అయిపోయి చూసుకోవచ్చు. మనం హాల్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. మన లాకర్ నెంబర్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేసి బ్యాగులు అందులో పెట్టేసి వెంటనే మేము టైం వేస్ట్ చేయకుండా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. చూసుకోండి క్రౌడ్ ఎంత దారుణంగా ఉన్నారో. మేమైతే మాధవనెల్లి నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం దర్శనంకి. అదిగో అక్కడ స్టార్టింగ్లో చూసుకోవచ్చు బయటకు వెళ్తున్న నామాలు అయితే పెడతారు, పెట్టించుకోండి బాగుంటుంది. ఇక మాధవనెల్లి నుంచి బయటకు అయితే వచ్చేసాం దర్శనంకి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఇంకెక్కడ టర్నింగ్స్ ఏం తిరగవద్దు. స్ట్రైట్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే బస్ స్టాండ్ కూడా దాటేసి ఇంకా ఆకలి వేస్తే కనుక ఇలా రైట్ సైడ్ చాలా ఉంటాయి, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవడమే. ఎక్కడ టర్నింగ్స్ వద్దు, తప్పిపోతే మళ్ళీ వెతుక్కోలేరు. సో స్ట్రైట్గా వచ్చింది, ఎక్కడ టర్నింగ్స్ వద్దు. ఎక్కడ టర్నింగ్స్ తిరగకుండా స్ట్రైట్గా వచ్చేసరికి మనకి అలా ముందుకు వచ్చే ఒక జంక్షన్ అయితే తగులుతుంది. అక్కడ నుంచుంటే బస్సెస్ ఉంటాయి. లేదు బస్సు ఎక్కలేమంటే స్ట్రైట్గా నడుచుకుంటూ పోతే దర్శనం లైన్కి అయితే వెళ్ళిపోతాం. బస్సు అయితే ఫ్రీ బస్సే, బస్ చూస్ చేసుకోండి. మ్యాక్సిమం నడిచి అయితే కాలు పీకుతాయి కదా. ఈ స్పాట్ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే వెంకన్న బాబుతోటి ఫోటోలు దిగుతారు, ఫ్రేమ్లు కట్ట చేస్తారు. అది ఇక్కడే బస్సెస్ కూడా ఇక్కడి నుంచే దర్శనం లైన్ దగ్గర దింపుతాయి. సర్వదర్శన్ టోకెన్స్ అయినా, ఎస్ఎస్డి టోకెన్స్ అయినా ఏదైనా సరే ఇక్కడ బస్సు ఎక్కుతారు. బస్సెస్ అయితే ఖాళీ ఉండవు, రాగానే ఎక్కేస్తేనే కానీ. ఫోటో అయితే తీసుకునే వాళ్ళు అలా బొమ్మ దగ్గర వెళ్ళి బస్సు వచ్చేసరికి బస్సు ఎక్కేయడమే. అయితే బొమ్మ పక్కన రూట్ నుంచి వెళ్ళిపోవాలి. లేదు బస్సు ఎక్కుదామంటే ఇందాక కనిపించుకోండి ఆ బస్సు టర్నింగ్ తిరిగి వస్తుంది, ఆ వచ్చే వరకు వెయిట్ చేసి బస్సు రాగానే ఎక్కేస్తే వెళ్ళిపోవచ్చు. మేమైతే బస్సు రాగానే యుద్ధం చేసి జాయిగా ఎక్కేసాం. బస్సు అయితే చూసుకోవచ్చు ఎంత రష్ ఉందో.
హ్యాంగర్స్ పట్టుకొని నిలబడమే. అలాగైతే దర్శనం లైన్ దగ్గరికి అయితే దించేసింది. మేము దర్శనం లైన్లో స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు ఎలా ఉంటుంది ఫ్రీ దర్శనం, సర్వదర్శనం లైన్. రూమ్స్ గురించి ఇంకా వాటర్ గురించి ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ఎక్కడికక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. లైన్లో అయితే ఇంకా మనకి పప్పు అన్నం ఇస్తారు, వాటర్ ఇస్తారు, పాలు ఇస్తారు, అన్నీ ఇస్తారు. అన్నీ ఫ్రీయే, మనం ఏం కొనుక్కోనక్కర్లే. కాకపోతే చాలా దూరం అయితే తిప్పేస్తారు లైను. ఓపిక ఉండాలి, మరి తప్పదు, చూడడానికి వచ్చాం కదా. మనకి నెక్స్ట్ డే మార్నింగ్ 5కి అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. మనకి 10 అవర్స్ పట్టింది దర్శనానికి. చూసుకోవచ్చు. మేమైతే బయటకు వచ్చేసాం. గుళ్ళోకి అయితే మొబైల్స్ అలౌడ్ కాదు. పైన అయితే ఒత్తిడి వెలిగించి జ్యోతులు దండం పెట్టుకుంటారు అందరూ. మీరు కూడా మర్చిపోకుండా చేసుకోండి. లడ్డు కౌంటర్స్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ వల్ల ఏమో కానీ లడ్డు కౌంటర్స్ అయితే చాలా ఖాళీగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మో 2 గంటలకు గంట పడేసింది. అందులోని కౌంటర్స్లో కొన్నిసార్లు లడ్డూస్ కూడా అయిపోతుంటాయి. సర్వదర్శన్ టోకెన్కి అయితే ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. 50 రూపీస్ ఒక లడ్డు పడుతుంది కాస్ట్. మేమైతే లడ్డూస్ తీసుకొని రిటర్న్ అయిపోయాం. చాలామంది కోనేటిలో నీళ్ళు అయితే జల్లుకుంటున్నారు. మనకి కోనేరు తెలియదు, మనకి టైం అయిపోవడం వల్ల మేము చూడకుండానే వెళ్ళిపోయాం. ఇక్కడైతే లడ్డు కౌంటర్స్కి ఎలాగనుకుంటారేమో, ఇంకో ఎలా వెళ్ళాలి దీని పక్క నుంచి రూటు. గుళ్ళోకి అయితే మొబైల్స్ ఎలా ఉండదు. ఫస్ట్ కంపార్ట్మెంట్లోకి వచ్చేసరికి చెక్ చేసి మొబైల్స్ అయితే తీసుకుంటూ గుడి వెనకాల లాకర్స్లోకి అయితే పైకి వచ్చేస్తాయి. ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. వెతుక్కొని వెళ్ళి తీసేసుకోవడమే మొబైల్స్. తర్వాత ఫొటోస్ తీసుకొని మళ్ళీ మాధవ నిలయంకి అయితే రిటర్న్ అయిపోయాము. మొబైల్స్ అయితే తీసుకున్నప్పుడు లాకర్ నెంబర్ వేసిస్తారు, PSC3 అని. అది బోర్డ్స్లో వెతుక్కొని వెళ్తే PSC3 లాకర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక లాకర్ నెంబర్ 1 2 3 4 అని వేసిస్తారు. ఆ 1 2 దగ్గరికి వెళ్ళి క్యూలో నిల్చుంటే అదొక ½ అవర్లో మన ఫోన్స్ అయితే తీసేసుకోవచ్చు. మాధవ నిలయంలో మన లాకర్స్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి మనం బయటకు అయితే వచ్చేసాం బస్ స్టాండ్కి. బస్ స్టాండ్లో కిందకి వెళ్ళడానికి బస్సు ఎక్కేసాం. 90 రూపీస్ తీసుకున్నారు ఒకరికి. చూసుకొచ్చి బస్సు మేము ఎక్కేసాం. ఈ బస్సెస్ అయితే కనుక రైల్వే స్టేషన్కి వెళ్ళాం. బస్ స్టాప్లో దించేస్తే అక్కడ నుంచి ఎంత దూరం ఉండదో 1.5 కిలోమీటర్స్ 1 కిలోమీటర్ వస్తుంది. అంతే. బై వాక్ వెళ్ళిపోవచ్చు, లేదంటే ఆటోస్ మీద వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ దగ్గర దిగేసి మేము టిఫిన్ చేసేసి రైల్వే స్టేషన్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. మాకు ఆటో గట్రా వెళ్ళలేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాం. రైల్వే స్టేషన్కి వెళ్ళి విజయవాడకి టికెట్స్ అయితే తీసేసుకున్నాం. టికెట్ బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17482. టికెట్ కాస్ట్ అరౌండ్ 160 రూపీస్ పడింది ఒకరికి. తిరుపతిలోనే స్టార్ట్ అయ్యే ట్రైన్ వల్ల మేమైతే ఫాస్ట్గా వెళ్ళి జనరల్లో సీట్ అయితే వేసేసాం. రోడైతే పైకి ఫోన్లో మునిగిపోయాడు. మేమైతే విజయవాడలో దిగేసాం. ఈవినింగ్ 7 to 8 మధ్యలో దింపింది. ట్రైన్ దిగంగానే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి కిందకి వెళ్ళిపోయి ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇంకా దగ్గర నడిచి వెళ్దాం అన్న లెక్కలో మేము వెనక్కి దిగాం. కాకపోతే టెంపుల్ టైం క్లోజ్ అయిపోద్ది అని భయం వేసి ఆటో అయితే ఎక్కేసాం. 1.5 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంతే డిస్టెన్స్ పెద్ద ఏమి ఉండదు. 100 రూపీస్ తీసుకున్నాడు. మమ్మల్ని అయితే గోదావరి దగ్గర దింపేస్తే మేము అక్కడ ఫ్రెష్ అప్ అవ్వి దర్శన లైన్లోకి వెళ్ళిపోయాం. 10 మినిట్స్లో అయితే దర్శనం కంప్లీట్ చేసుకుని రైల్వే స్టేషన్కి రిటర్న్ ఆటో ఎక్కేసాం. బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ అయితే చూస్ చేసుకున్నాం. రాజమండ్రికి అస్సలు ఖాళీ లేదు. టికెట్ ప్రైస్ వచ్చి 120 రూపీస్ 130 పడింది. టీసీ మేనేజ్ చేసుకొని స్లీపర్లు ఎక్కేసాం. స్లీపరే నాకు జనరల్లో వరస్ట్గా అనిపించింది. అంటే మెయింటెనెన్స్ కానీ చాలా ఫాస్ట్గా అయితే కొట్టాడు మామ. తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి 2 అవర్స్లో తీసుకొచ్చేసాడు. 12కి దింపేసాడు నైట్ నుంచి. తిరుపతికి అయితే టికెట్ కాస్ట్ 500 పడింది కదా. అలాగే వెల్లుపూర్ నుంచి తిరువణామలకి ట్రైన్ టికెట్ ఏమో 45 రూపీస్. మళ్ళీ తిరువణామల రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ నుంచి తిరువణామలకి 2 సైడ్స్ కలిపి 60 రూపీస్. అక్కడ రూమ్కి వెళ్ళాక రూము లాకర్ కలిపి 200. తిరువణామల నుంచి తిరుపతికి ఏమో ట్రైన్ టికెట్ 85 రూపీస్. తిరుపతి ఎక్కడానికి రావడానికి ఛార్జెస్ 190 రూపీస్. తిరుపతి నుంచి విజయవాడకి ట్రైన్ కాస్ట్ 160 రూపీస్. విజయవాడ నుంచి టెంపుల్కి అప్ అండ్ డౌన్ 40 రూపీస్. విజయవాడ నుంచి రాజమండ్రి 120 రూపీస్. మీరు చూసుకున్నట్టయితే మాకు ఇంత తక్కువలో ట్రిప్ కంప్లీట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మేము బయట ఎక్కడ ఫుడ్ తీసుకోలేదు. ముందు రోజు నైట్ ఇక్కడ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అదే తిన్నాం. ఒకసారి అయితే బయట తిన్నాం. అది తిరుపతి నుంచి విజయవాడ వెళ్ళే మధ్యలో. అది 100 రూపీస్ పడింది అంతే. ఊళ్ళో పెట్టి అన్నదానాలు తినకపోతే మాకు బడ్జెట్లో ట్రిప్ అవ్వేదే కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో బడ్జెట్ ట్రిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఉంటా గాయస్, మళ్ళీ కలుద్దాం.